చాప్టర్ 5. మీ నిజమైన పరిమాణం ఎంత? సముద్రం దాటి ఎగరడం అంత తేలికైన పని కాదు. మీరు దానిని నిర్వహించి ఉంటే, మీరు గరుడ లేదా వాయు వలె శక్తివంతులై ఉండాలి. సీత హనుమంతుడి అపారమైన ఘనతకు ప్రశంసలు అందుకుంటోంది. రావణుడి పువ్వు లాంటి విమానంలో ఆ మార్గంలో ప్రయాణించి, సముద్రం యొక్క విశాలతను చూసిన తర్వాత, అది అసాధారణమైన ఘనత అని ఆమెకు తెలుసు. వెంటనే హనుమంతుడు అసౌకర్యంగా భావించాడు. తన పూజ్యమైన తల్లి సీత చేయాలని అతను ఆశించిన చివరి విషయానికి తనను కీర్తించడమే. తన దృష్టిని తన నుండి మళ్లించి, హనుమంతుడు ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. ఓ దివ్య తల్లి, మొత్తం కోతుల సైన్యంలో నా కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఒక్క కోతి కూడా లేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. అందరూ నాకు సమానం లేదా నా కంటే గొప్పవారు. వారి తెలివితేటలు లోతైనవి. ఏ రకమైన ఆయుధాన్ని అయినా ప్రయోగించడంలో వారి నైపుణ్యం అద్భుతమైనది మరియు రాముడి పట్ల వారి విధేయత నిష్కళంకమైనది. రాముడు నన్ను మీకు సందేశాన్ని అందించే ఈ పనికి ఎంచుకున్నాడు ఎందుకంటే అతను నన్ను కేడర్లో అత్యల్పంగా మరియు దూతగా అత్యంత తగినవాడిగా భావిస్తాడు. సహజంగానే ఏ రాజు కూడా తన అత్యంత సమర్థులైన పురుషులను అలాంటి విధుల కోసం ప్రమాదంలో పడేయాలని అనుకోడు. సీత హనుమంతుడి వినయానికి ముగ్ధురాలైంది. ఆమె అడిగింది, కుమారా, నాకు ఒక సందేహం ఉంది. నాకు అర్థం చేసుకోవడానికి నువ్వు సహాయం చేస్తావా? తల్లి సీత నోటి నుండి కొడుకు అనే పదం విన్నప్పుడు హనుమంతుడు ఆనందంతో కరిగిపోయాడు. నిజానికి హనుమంతుడు ఆమెలో మాతృవాత్సల్యాన్ని ప్రేరేపించడానికి ఒక చిన్న రూపాన్ని స్వీకరించాడు. తన తల్లికి సేవ చేయాలనే ఆతృతతో అతను ఉత్సాహంగా తల ఊపాడు. ఆమె అడిగింది, నువ్వు పరిమాణాలు మారుతున్నట్లు నేను చూశాను, కాబట్టి నేను అయోమయంలో పడ్డాను. నీ నిజమైన పరిమాణం ఏమిటి? తల్లి సీత విచారణతో హనుమంతుడు చాలా సంతోషించాడు. ఆయన వినయంగా ఇలా వివరించాడు, నేను ఎప్పుడూ చిన్నవాడినే. కాని దేవుని దయ వల్ల అవసరమైనప్పుడు నేను పరిమాణంలో పెద్దవాడిని కాగలను. దేవుని శక్తి గొప్పది, కాబట్టి ఆయనను ఆశ్రయించడం ద్వారా నేను పెద్దవాడిని కాగలను. లేకపోతే నేను ఎల్లప్పుడూ చిన్నవాడినే అవుతాను. సీత హనుమంతుడి అమాయక మాటల లోతైన అర్థాన్ని అభినందిస్తూ నవ్వింది. అతను అదే వినయపూర్వకమైన దూత స్వరంలో మాట్లాడటం కొనసాగించాడు. సీతను రక్షిస్తానని అతను చెప్పలేదు. నేను రాముడు, లక్ష్మణుల వద్దకు తిరిగి వచ్చి, మీరు లంకలో ఉన్నారని చెప్పినప్పుడు వారు సుగ్రీవుడు మరియు అతని యోధులతో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా లంకకు వెళతారు. దయచేసి ఓపిక పట్టండి మరియు రాముడు వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లేలా చూసుకోండి. లంకలో నేను నిజంగా సరైన వ్యక్తిని కలిశానని రాముడికి హామీ ఇచ్చేది నాకు ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని అతను నొక్కి చెప్పాడు. సీత తన తలపై ధరించిన చూడామణి, వివాహితులు ధరించే శిరస్త్రాణం ను హనుమంతుడికి అందజేసేటప్పుడు దానిని తన రాముడికి అంకితం చేయమని చెప్పింది. ఇది చూసిన సీత ముగ్గురు వ్యక్తులను గుర్తు చేసుకుంది. ఎందుకంటే నా తల్లి రాముడు మరియు అతని తండ్రి సమక్షంలో ఆ ఆభరణాన్ని నాకు ఇచ్చింది అని సీత చెప్పింది. చిత్రకూట్లో తనపై దాడి చేసిన కాకాసురుడి కథను మరియు రాముడు గడ్డి బ్లేడును ఉపయోగించి దానిని బ్రహ్మాస్త్రంగా, దైవిక క్షిపణి ఎలా మార్చాడో కూడా ఆమె చెప్పింది. ఈ కథ రాముడు మరియు ఆమెకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ రెండు బహుమతులతో సాయుధమై హనుమంతుడు తన శాశ్వత గురువుకు తన సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతా వినయం అనేది ఒంటరిగా జరుపుకునే నిశ్శబ్ద పండుగ, కానీ ప్రశంసించబడింది. స్వర్ణ నగరంలో విధ్వంసం. వారు తోటలోకి ప్రవేశించగానే అంతటా పొగ వ్యాపించింది. అంతా నాశనమైంది. ప్రతిచోటా శిథిలాలు మాత్రమే. ఒకప్పుడు వారి రాజు గర్వకారణమైన లంక రాజతోటలు ఇప్పుడు శ్మశానవాటికగా మారాయి. ఇప్పటికీ నిలబడి ఉన్న ఏకైక చెట్టు అశోక వృక్షం, దాని కింద సీత ఇంకా కూర్చుంది. కానీ వారు జాగ్రత్తగా చూసినప్పుడు విధ్వంసకుడు ఎక్కడా కనిపించలేదు. ఆజ్ఞలు మొరాయించాయి మరియు వెంటనే వారు అతనిని దువ్వడానికి 10 దిశలలో విస్తరించారు. అపరాధి భయంతో ఎక్కడో దాక్కున్నాడని భావించి వారు సీత చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ ప్రాంతంలో సీత మాత్రమే జీవించి ఉంది. మిగిలిన వారు చనిపోయారు లేదా పారిపోయారు. అశోకవాటిక సంక్షోభాన్ని పరిశీలించడానికి రావణుడు నియమించిన 80,000 మంది పురుషుల నాయకుడు సీతను సమీపించగానే ఒక ఆసక్తికరమైన విషయానికి జరిగింది. చెట్టు ఆకుల నుండి అతను ఒక శబ్దం వినిపించింది. సరిగ్గా తనిఖీ చేయడానికి అతను దగ్గరగా వెళ్ళాడు.
అకస్మాత్తుగా సగం తిన్న ఆపిల్ అతని ముఖంపై పడింది. అతనికి అసహ్యం కలిగింది. తన సైనికులలో ఒకరిని చెట్టు ఎక్కమని ఆదేశించాడు, అక్కడ ఏ జంతువు దాగి ఉందో తెలుసుకోవడానికి. ఆ వ్యక్తి చెట్టు పైకి చేరుకోగానే ఒక కాలు కనిపించింది. అది అతని పక్కటెముకలను బలంగా తన్నింది. ఆ వ్యక్తి పైకి దూకి రక్తాన్ని వాంతి చేసుకుంటూ దూరంగా నేలపై పడిపోయాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణిస్తున్న వ్యక్తి కేకలు విని సైన్యం మొత్తం తమ దాగి ఉన్న శత్రువును ఎదుర్కోవడానికి గుమిగూడింది. హనుమంతుడు ఆకుల నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఒక చెట్టు కొమ్మపై ఒక చేయి నడుముపై, మరొక చేయి తన భుజంపై ఒక గదం పట్టుకుని నిలబడి ఉన్నాడు. హనుమంతుడి బలమైన శరీరాన్ని చూసి సైనికులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుకు దూకి అతను కిందకు దూకి ఇద్దరు సైనికుల తలలపై తన్నాడు. వారి పుర్రెలను పగులగొట్టి తక్షణమే వారిని చంపాడు. నాయకుడు గట్టిగా మింగి ధైర్యాన్ని కూడగట్టుకుని తన సైనికులను దాడి చేయమని ఆదేశించాడు. వెంటనే వేలాది మంది సైనికులు తమ ఆయుధాలను పైకి లేపి హనుమంతుడి వైపు పరిగెత్తడం ప్రారంభించారు. తన గదండాన్ని వేగంగా ఊపుతూ హనుమంతుడు వారిని వెనక్కి ఎగిరి పంపాడు. వారి అవయవాలన్నింటినీ విరిచాడు. అతను వాటిలో ఒకదానిని కొట్టిన ప్రతిసారీ అతను సంతోషంగా జై శ్రీరామ్ అని అరిచేవాడు. నిమిషాల్లోనే 80,000 మంది పురుషులు చరిత్ర సృష్టించారు మరియు తదుపరి బృందం వచ్చే వరకు హనుమంతుడు పండ్లు తినడం కొనసాగించాడు. ఈసారి రావణుడు అసమర్థ నాయకుడిని మోహరించే ప్రమాదం తీసుకోకూడదని తన సొంత కుమారుడు వీర అక్షయ కుమారుడిని పంపాడు. ఒక్క యుద్ధంలోనూ ఓడిపోని రికార్డు ఈ హీరో యొక్క అచంచలమైన విశ్వాసాన్ని బలపరిచింది. హనుమంతుడు అతని ఛాతీపై మొదటి కిక్ స్క్వేర్ వేసిన తర్వాత అవన్నీ బద్దలైపోయాయి. హనుమంతుడు అతనికి మొదటి అడుగు వేయడానికి అవకాశం ఇవ్వలేదు. వాస్తవానికి అతను అడవి వానర యువరాజును ఓడించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ అతను చేసిన ఏదీ స్వల్పంగా కూడా ప్రభావవంతంగా లేదు. చివరికి విషయాన్ని కొనసాగించడానికి ఇష్టపడకుండా హనుమంతుడు అతని కాళ్లను పట్టుకుని వాటిని చాలాసార్లు తిప్పి అతని తలను నేలకేసి కొట్టాడు. అక్షయ కుమారుడి దారుణమైన మరణం లంక అంతటా భయానక అలలను సృష్టించింది. ఇప్పుడు ఎవరూ హనుమంతుడి దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. తన ప్రియమైన కొడుకును కోల్పోవడంతో కుంగిపోయిన రావణుడు కోపంగా ఉన్నాడు. వేరే మార్గం లేకుండా అతను తన అత్యంత శక్తివంతమైన పెద్ద కుమారుడు ఇంద్రజిత్కు ఆ పనిని అప్పగించాడు. ఇంద్రజిత్ పరిస్థితిని అంచనా వేసి శత్రువు సామాన్యుడు కాదని అర్థం చేసుకున్నాడు. అతన్ని చంపడం ప్రశ్నార్థకం కాదు. అతను చేయాల్సిందల్లా మోసం ద్వారా అతన్ని పట్టుకోవడమే. హనుమంతుడిపై దాడి సమయంలో అతనికి తెలిసిన ప్రతి భ్రాంతికరమైన టెక్నిక్ను ఉపయోగించాడు. అతని టెక్నిక్లన్నీ ఈ దివ్యకోతిపై పనిచేయడంలో విఫలమయ్యాయి. చివరికి అతను తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన మరియు ఖచ్చితమైన ఆయుధమైన బ్రహ్మపాశ, దైవిక దోషరహిత తాడు క్షిపణిను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడి ఛాతీపై బాణాన్ని గురిపెట్టి ఇంద్రజిత్ నవ్వాడు. బ్రహ్మ బాణం హనుమంతుడి ఛాతీని తాకిన వెంటనే హనుమంతుడు స్తంభించిపోయాడు. అతను తన తదుపరి కదలికను జాగ్రత్తగా ఆలోచించాడు. అశోకవాటిక మరియు రావణుడి సైన్యాన్ని నాశనం చేయాలనే తన ఉద్దేశ్యం తన మొదటి సందర్శనలోనే ప్రతిదీ ముగించకూడదని అతను నిర్ణయించుకున్నాడు. అతను రావణుడికి శక్తివంతమైన హెచ్చరిక ఇవ్వడమే ఉద్దేశించాడు. ఇప్పుడు అతను తగినంత నష్టం కలిగించాడు మరియు లంకలో అతని ఖ్యాతి స్థాపించబడింది. రాజును కలవడానికి సమయం ఆసన్నమైంది. ఈ విధంగా ముగించి అతను కళ్ళు మూసుకుని బ్రహ్మపాశం తాళ్లతో బంధించబడ్డాడు. హనుమంతుడు బ్రహ్మపాశంతో బంధించబడి ఉన్నప్పుడు అతను ధరించిన సూక్ష్మ చిరునవ్వును ఇది చూస్తున్న సైనికులు అర్థం చేసుకోలేకపోయారు. బ్రహ్మదేవుడు అతన్ని ఏ ఆయుధం ద్వారా ప్రభావితం కాకూడదని ఆశీర్వదించాడు. కానీ దైవిక ఆయుధం పట్ల గౌరవం మరియు రావణుడిని కలవడానికి హనుమంతుడు తనను తాను బంధించుకోవడానికి అనుమతించాడు. పచ్చలు పొదిగిన ఎత్తైన బంగారు సింహాసనంపై కూర్చున్న రావణుడు లంకను ముట్టడించిన మోసపూరిత కోతిని చిన్నచూపు చూశాడు. ఈ దుష్ట మరియు హానిచేయని కోతిని తన సైన్యం పట్టుకోలేకపోవడం అతనికి అసహ్యం కలిగించింది. మరోసారి హనుమంతుడు రావణుడి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత అతని వ్యక్తిత్వం పట్ల లోతైన అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అతను నిస్సందేహంగా చాలా ఆకర్షణీయమైనవాడు. అతను ధర్మానికి శత్రువు కాకపోతే అతను ప్రపంచ రక్షకుడిగా మారేవాడు. కానీ అయ్యో, ఇదంతా కేవలం కోరికల ఆలోచన.
వాస్తవం ఏమిటంటే ఇది ఒక రాక్షసుడు మరియు అది కూడా చాలా దుష్ట రకం. మరియు హనుమంతుడు అతని కోసం ఒక సందేశాన్ని కలిగి ఉన్నాడు, అది అతన్ని మేల్కొల్పుతుంది. ఎవరూ తనకు సీటు ఇవ్వరు కాబట్టి హనుమంతుడు తనకు సహాయం చేయడమే ఉత్తమమని భావించాడు. తన కాళ్ల వెనుక తోకను చుట్టుకుని హనుమంతుడు తన కోసం ఒక సీటును సృష్టించుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా అతను ఆ ఆసనాన్ని రావణుడి పైన స్పష్టంగా కనిపించేలా ఎత్తుగా పైకి లేపాడు. తద్వారా రావణుడు ఇప్పుడు అతనిని చూడటానికి తన మెడను వంచాల్సి వచ్చింది. హనుమంతుడు ఇక్కడ కౌసల్య కుమారుడి సేవకుడిగా తల్లి సీతను వెతకడానికి ఒక పనిలో ఉన్నట్లు పరిచయం చేసుకున్నాడు. సీతను గౌరవంగా తిరిగి ఇవ్వమని హనుమంతుడు రావణుడిని హెచ్చరించాడు, ఎందుకంటే అది అతనికి విపత్తును తెస్తుంది. తన ఆస్థానంలో మరియు తన అనుచరులందరి ముందు ఈ కోతి నుండి అలాంటి అహంకారపూరిత మాటలు విన్న రావణుడు, కోతిని చంపండి అని అరిచాడు. కాపలాదారులు తమ ఆయుధాలను ఎత్తి హనుమంతుడి వైపు పరుగెత్తుతుండగా రావణుడి తమ్ముడు విభీషణుడు ముందుకు వచ్చి దూతకు హాని చేయకుండా అతన్ని ఆపాడు. దూతకు హాని చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించిన యోధుల ప్రవర్తన నియమావళిని అతను రాజుకు గుర్తు చేశాడు. రావణుడి ముందు ధైర్యంగా మాట్లాడే ఈ వ్యక్తి ధైర్యాన్ని చూసి హనుమంతుడు ఆకట్టుకున్నాడు. తన సోదరుడి మాటలలోని యోగ్యతను పరిగణనలోకి తీసుకుని రావణుడు హనుమంతుడిని చంపకూడదని, చెడు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వందలాది వస్త్ర ముక్కలను సభకు తీసుకువచ్చి హనుమంతుడి పొడవైన తోక చుట్టూ చుట్టారు. తోక ఎంత పొడవుగా ఉందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పూర్తిగా సాగదీసినప్పుడు అది కోర్టు గది మొత్తం నేలను కప్పేసింది. తోకకు వస్త్రాన్ని కట్టే భారీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వస్త్రానికి నిప్పంటించారు. వస్త్రానికి నిప్పు అంటుకున్న వెంటనే తోక పనిలోకి వచ్చింది. ఇప్పటివరకు అది కదలకుండా ఉంది. అకస్మాత్తుగా అది వేగంగా కదలడం ప్రారంభించింది. వేగంగా మంటలు చెలరేగాయి. కోర్టు గది చుట్టూ ప్రజల ముఖాలు. రావణుడు హనుమంతుడిని మరింత గట్టిగా కట్టి వెంటనే కోర్టు గది నుండి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు. రాజభవనం నుండి బయటకు వచ్చిన తర్వాత హనుమంతుడిని నగరం చుట్టూ తీసుకెళ్లి వారి నేరస్థుడు పట్టుబడ్డాడని మరియు అతని దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తున్నాడని లంక ప్రజలకు ప్రదర్శించాడు. లంకవాసుల కలత చెందిన మరియు భయపడిన మనస్సులను శాంతింపజేయడానికి రావణుడు దీన్ని చేయాలనుకున్నాడు. వాస్తవానికి హనుమంతుడు దీనిని లంక కోటను అధ్యయనం చేయడానికి అవకాశంగా ఉపయోగించుకున్నాడు. లంక అంతటా హనుమంతుడిని నడిపిస్తున్నప్పుడు నవ్వుల అరుపులు వినిపించాయి. లంక ప్రజలు కోతి బాధను ఆస్వాదించినట్లు అనిపించింది. సీత హనుమంతుడి తోక కాలిపోయిందని విన్నప్పుడు ఆమె అగ్నిదేవుడిని తీవ్రంగా ప్రార్థించింది. తన తోకను గాయపరచవద్దని వేడుకుంది. అకస్మాత్తుగా హనుమంతుడికి ఎటువంటి బాధ కలగలేదు. ఇది తల్లి సీత ప్రార్థనల ఫలితమని అతను అర్థం చేసుకున్నాడు. వెంటనే చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అతను నిర్ణయించుకున్నాడు. అతను తనను తాను కుంచించుకుపోయి తనను బంధించిన తాళ్ల నుండి జారిపోయాడు. తనను లాగుతున్న సైనికుల చేతుల్లో ఒక తాడు ముక్క మాత్రమే మిగిలి ఉంది. చుట్టూ చూస్తే సమీపంలోని భవనం పైకప్పుపై అతన్ని కనుగొన్నారు. అతను అక్కడికి ఎలా చేరుకున్నాడో వారికి అర్థం కాలేదు. వారు నిరాశతో అతని వైపు చూస్తుండగా హనుమంతుడు నవ్వుతూ తన తోకతో మొత్తం భవనాన్ని తగలబెట్టాడు. హనుమంతుడిని పట్టుకోవడానికి సైనికులు భవనం వైపు పరుగెత్తారు. కానీ అప్పటికి అతను మరొక భవనం పైకప్పుపైకి దూకి ఆ భవనాన్ని కూడా తగలబెట్టాడు. ఒక రాక్షసుడి రూపాన్ని తీసుకుని అతను ఒక భవనం నుండి మరొక భవనానికి దూకి ప్రతిదీ తగలబెట్టాడు. త్వరలోనే విభీషణుడి రాజభవనం తప్ప మిగిలిన భవనాలన్నీ కాలిపోయాయి. బంగారు నగరం కాలిపోతోంది. లంకలోకి ప్రవేశించే ముందు తాను నిలబడిన అదే పర్వత శిఖరం నుండి అతను మండుతున్న నగరాన్ని పరిశీలించాడు. దూరంగా భయంతో కూడిన కేకలు వినిపించాయి. కలల నగరం ఇప్పుడు భయానక నగరంగా మారింది. అతను అకస్మాత్తుగా లంకావాసుల దుస్థితిని చూసి నవ్వుతుండగా అకస్మాత్తుగా భయం అతనిని పట్టుకుంది. అకస్మాత్తుగా అతని మానసిక స్థితి మారిపోయింది. శత్రువును జయించడానికి ఉత్తమ మార్గం అతని ఆత్మవిశ్వాసాన్ని జయించడం. లంకలో వర్షం. ఇది పూర్తిగా అసంబద్ధం. అతను దీన్ని ఎలా చేయగలిగాడు? అతను ఎవరి వైపు ఉన్నాడు? అతని ఈ ఒక్క మూర్ఖపు చర్య ద్వారా అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. హనుమంతుడు కొత్త మలుపుతో చాలా కలత చెందాడు. లంకపై తన విజయ మహిమలో అతను ఆనందిస్తుండగా ఇది జరిగింది.
వర్షం పడటం ప్రారంభమైంది. లంకావాసులు వర్షం ప్రారంభమైనట్లు జరుపుకోవడం ప్రారంభించారు. ప్రతిచోట ఆనంద కేకలు వినిపించాయి. వర్షానికి దేవుడైన ఇంద్రుడు ఇలా ఎలా చేయగలిగాడు? అతను రాముడి వైపు ఉన్నాడా లేదా రావణుడి వైపు ఉన్నాడా? ఈ పరిణామంతో హనుమంతుడు కలత చెంది అతనిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. మేఘాల మధ్య తన పనిని ముగించిన తర్వాత ఇంద్రుడు తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు అతను చూశాడు. హనుమంతుడు అతన్ని ఆపి అతని చర్యలను ప్రశ్నించాడు. ఇంద్రుడు నవ్వి, లంకలో ఏమి జరుగుతుందో నిశితంగా పరిశీలించమని హనుమంతుడిని అడిగాడు. హనుమంతుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ బాధతో అరుస్తూ ఇక్కడ మరియు అక్కడ పరిగెత్తడం చూశాడు. నగరంలో పూర్తిగా గందరగోళం నెలకొంది మరియు మంటలు కూడా పెరిగాయి. కాని ఇదంతా ఉన్నప్పటికీ లంకలో వర్షం పడుతూనే ఉండటం అతన్ని ఎక్కువగా గందరగోళపరిచింది. హనుమంతుడు పూర్తిగా గందరగోళంగా నవ్వుతున్న ఇంద్రుడి వైపు తిరిగింది. ఇంద్రుడు ముఖం మీద చిరునవ్వుతో, హనుమాన్, వర్షం పడేది నీరు కాదు, ఇంధనం అని సమాధానం ఇచ్చాడు. హనుమంతుడు ఇంద్రుని జ్ఞానంతో చాలా సంతోషంగా ఉన్నాడు మరియు సరదాగా చూడటానికి పర్వత శిఖరానికి తిరిగి వచ్చాడు. అతను లంకను పక్షి దృష్టితో చూస్తున్నప్పుడు నగరం యొక్క ప్రతి మూల అగ్నిగా మారిందని చూశాడు. అప్పుడు భయం అతన్ని మళ్లీ పట్టుకుంది. కానీ ఈసారి కారణం భిన్నంగా ఉంది. అతను తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు. అతను ఇలా ఎలా చేయగలిగాడు? లంకలోని ప్రతి మూల మండుతుంటే తల్లి సీత కూడా అదే అగ్నిలో చిక్కుకునేది కాదా? అశోక వాటిక వైపు పరిగెత్తి తనను తాను శపించుకోవడం ప్రారంభించాడు. తాను లంకకు రావడానికి గల కారణాన్నే మూర్ఖంగా నాశనం చేసుకున్నాడు. సీతామాత అగ్నిలో కాలిపోయి ఉంటే అతను జీవించడానికి ఎటువంటి కారణం ఉండేది కాదు. అతను తనను తాను అగ్నిలో విసిరేవాడు. ఇప్పుడు సుగ్రీవుడు, రాముడు మరియు లక్ష్మణులను ఎదుర్కోవడానికి అతను ఎలా ధైర్యం చేయగలడు? ఇది మితిమీరిన ఉత్సాహంతో వ్యవహరించడం వల్ల వచ్చిన ఫలితం. ఉత్సాహం జీవిత వాస్తవాలకు అంధుడిని చేస్తుంది మరియు ఒకరి చర్యలు ఒకరి వ్యామోహాల ద్వారా నియంత్రించబడతాయి. కోపం అతన్ని మూర్ఖుడిని మరియు సున్నితంగా లేనివాడిని చేసింది. కోపంగా ఉన్న వ్యక్తి తన చర్యలలో అస్థిరంగా ఉంటాడు. అతని మనస్సు అతని కాళ్ల కంటే వేగంగా పరిగెడుతోంది. ఒకే తేడా ఏమిటంటే అతని కాళ్ళు వర్తమానంలో పరుగెత్తుతున్నాయి మరియు అతని మనస్సు భవిష్యత్తులో పరుగెత్తుతోంది. తల్లి సీత తాను సృష్టించిన అగ్నిలో నిజంగా మరణిస్తే ఏమి జరుగుతుందో అతని మనస్సు విశ్లేషిస్తోంది. తల్లి సీత చనిపోతే రాముడు మరియు లక్ష్మణుడు కూడా తమ శరీరాలను విడిచిపెడతారు. సుగ్రీవుడు కూడా తనను తాను క్షమించుకోలేకపోయాడు. ఈ నివేదిక విన్న తర్వాత భరతుడు మరియు శత్రుఘ్నుడు ఎలా బ్రతికారు? అత్యంత పవిత్రమైన ఇక్ష్వాకు జాతి అంతమైందని తెలిసి అన్ని జీవులు దుఃఖంతో, వేదనతో నిండిపోయాయి. నా మనస్సు కోపంతో ఆవరించుకుని ప్రపంచాన్ని నాశనం చేసినందుకు నేను దోషిగా అనిపించాను అని బాధపడ్డ హనుమంతుడు అనుకున్నాడు. అప్పుడే హనుమంతుడు అశోక వాటిక చేరుకున్నాడు. అకస్మాత్తుగా అతను తన చుట్టూ శుభ శకునాలను చూడటం ప్రారంభించాడు. ఏదో విధంగా తనంతట తానుగా అతని మనస్సు శాంతించి సానుకూల ఆలోచనలు మళ్లీ దానిలోకి ప్రవహించడం ప్రారంభించాయి. అగ్నిని ఎలా దెబ్బతీస్తుంది? తల్లి సీత స్వచ్ఛత అగ్ని స్వచ్ఛత లాంటిది. ఆమె ప్రార్థనల శక్తి నా తోకను కాల్చకుండా కాపాడింది. ఆమె అగ్నిలో ఎలా చనిపోయి ఉండేది? ఆమె తన స్వచ్ఛత మరియు రాముని పవిత్ర నామాల శక్తి ద్వారా రక్షించబడిందని హనుమంతుడు ఆలోచిస్తాడు. ఆ సమయంలో సీత పూర్తిగా సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉందని ఒక దివ్య స్వరం ప్రకటించింది. హనుమంతుడు ఉపశమనం పొందాడు. అతను అశోక వాటికలో ఆమె భద్రతను మరింత తనిఖీ చేశాడు. ఆమె క్షేమంగా ఉండటం చూసి హనుమంతుడు చాలా సంతోషించాడు. అతను ఆమె ఆశీర్వాదాలను కోరాడు మరియు రాముడు మరియు కోతుల సైన్యం వద్దకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. సీతా తల్లిని కనుక్కోవడం కష్టమైతే రాముడిని ఇక్కడికి తీసుకురావడం కష్టమయ్యేది. ఒంటరిగా రావడం కష్టమైతే సైన్యంతో తిరిగి రావడం అసాధ్యం. సొంత ప్రయాణాన్ని నిర్వహించడం కష్టమైతే 1000 మిలియన్ల కోతుల ప్రయాణాన్ని నిర్వహించడం పిచ్చితనం అయ్యేది. కోప అనే మొదటి అక్షరం ధైర్యాన్ని సూచిస్తుంది మరియు చివరి అక్షరం పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. నేను కనుగొన్న సీత. ప్రతి ఇతర శోధన బృందం వైఫల్య వార్తలతో తిరిగి వచ్చింది. వారికి కేటాయించిన ప్రాంతంలోని ప్రతి మూల మరియు మూలను ఎలా శోధించారో వారు నివేదించారు. కానీ సీత ఎక్కడ ఉందో ఎటువంటి వార్త లేదు.
నిరాశ మరియు నిరాశతో వారందరూ మరింత దుఃఖకరమైన రాముడి వద్దకు తిరిగి వచ్చారు. ఆశ అతనికి దూరమైనట్లు అనిపించింది. అయినప్పటికీ ఒక వ్యక్తి ఇప్పటికీ ఆశను వదులుకోలేదు. రాముడు వానర సైన్యంలో ఎక్కువగా విశ్వసించిన వ్యక్తి. అప్పుడే ఒక గందరగోళం వచ్చింది. దక్షిణం నుండి కోతుల సమూహాలు తిరిగి వస్తున్నాయి, పెద్ద సైన్యాన్ని ఏర్పరుస్తున్నాయి. సైన్యం మధ్యలో హనుమంతుడు వారిపైకి ఎగురుతూ ఉన్నాడు. వానర సైన్యం చివరి ఫాలాంక్స్ తిరిగి రావడం చూసి రాముడి ఉత్సాహం మరియు ఆందోళన తీవ్రమయ్యాయి. వారి నుండి తాను ఏ వార్త వింటాడో అతనికి తెలియదు. ఒత్తిడి పెరిగింది మరియు రాముడు తమకు ఏమి వార్త ఇచ్చాడో ఖచ్చితంగా తెలుసుకోవడానికి వారు ఇంకా దూరంగా ఉన్నారు. అప్పుడు అతను నమ్మశక్యం కాని విషయానికి విన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుడు తెలివైనవాడు మాత్రమే కాదు, అర్థం చేసుకోలేని సూక్ష్మబుద్ధి కూడా ఉన్నాడని రాముడికి నమ్మకం కలిగింది. రాముడిని సంతోషపెట్టడానికి అతను భాష యొక్క వ్యాకరణాన్ని వక్రీకరించాడు. హనుమంతుడు తన గొంతును మండి, "నేను సీతను కనుగొన్నాను" అని అరిచాడు. రాముడిని చూసిన వెంటనే హనుమంతుడు తన గురువు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, శోధన ఆపరేషన్ ఫలితం గురించి తనకు తెలియదని గ్రహించాడు. రాముడి చుట్టూ గుమిగూడిన ఇతర శోధన దళాల నాయకులందరినీ చూసిన హనుమంతుడు తన ప్రభువు తన వైఫల్యంతో నిరాశ చెందాడని గ్రహించాడు. రాముడి ఆందోళనను శాంతింపజేయడానికి తాను సరిగ్గా సంభాషించాలని గ్రహించాడు. పరిస్థితిని విశ్లేషించినప్పుడు "నేను సీతను కనుగొన్నాను" అని చెప్పకూడదని అతనికి తెలుసు. వైఫల్యాలతో చుట్టుముట్టబడి "నేను సీతను కనుగొనలేదు" అనే పదాలు నేను మొదట ఉచ్చరిస్తే "నేను సీతను కనుగొన్నాను" అని రాముడు అనుకోవచ్చు. ఆ ఆలోచన అతని శీఘ్ర మరణానికి దారి తీస్తుంది. "నేను సీతను కనుగొన్నాను" అని ప్రకటించడానికి హనుమంతుడు నిరాకరించాడు, ఎందుకంటే అది కూడా రాముడిని తప్పుడు నిర్ణయానికి దారి తీస్తుంది. రాముడి ఆశను పునరుద్ధరించి హనుమంతుడు అతన్ని చేరే వరకు పట్టుకోవడానికి అతనికి ప్రేరణనిచ్చే ఒకే ఒక పదం ఉంది. ఆ ఒక్క పదం అమృతంతో నిండి ఉంది. అది వ్యాకరణపరంగా తప్పు అయినప్పటికీ అది పూర్తిగా సూక్ష్మమైనది. వ్యాకరణంలో పరిపూర్ణత గురించి కాదు, ఒక వ్యక్తి వినాలనుకునే దానిని సూక్ష్మంగా మరియు ఆహ్లాదకరంగా తెలియజేయడంలో పరిపూర్ణత గురించి సంభాషణ. వ్యాకరణాన్ని వక్రీకరించడం ద్వారా హనుమంతుడు రాముడి మనోధైర్యాన్ని పెంచాడు. హనుమంతుడు మరియు అతని బృందం రాముడిని చేరుకున్న వెంటనే వారు అతని వద్దకు పరిగెత్తి లంకలో సీతామాతను కనుగొనడంలో విజయం సాధించారని అతనికి తెలియజేశారు. రాముడు ఖచ్చితమైన స్థానం గురించి విచారించి సీత యోగక్షేమాలు గురించి అడిగాడు. హనుమంతుడు ప్రతి సంఘటనను వివరంగా చెప్పాడు. లంక ద్వీపంలో మరియు ఆ ద్వీపంలో జరిగిన ప్రతి విషయాన్ని తన గ్రాఫిక్ వర్ణనలో చేర్చాడు. చివరగా హనుమంతుడు సీత తనకు ఇచ్చిన చూడామణిని తీసి కన్నీటితో నిండిన రాముడికి ఇచ్చాడు. తన ప్రియమైన జ్ఞాపకాలు అతనికి తిరిగి వచ్చాయి మరియు అతను ఇకపై ప్రశాంతంగా, నియంత్రణలో ఉన్న నాయకుడిగా ఉండలేకపోయాడు. అతను దయనీయంగా ఏడ్చాడు. భగవంతుని చుట్టూ గుమిగూడిన కోతుల సైన్యం మొత్తం తాము ఎంతగానో ప్రేమించిన వ్యక్తి దుస్థితిని చూసి ఏడుస్తోంది. మానసిక స్థితిని తేలికపరచడానికి హనుమంతుడు తల్లి సీత తనతో పంచుకున్న కాకాసుర కథను చెప్పాడు. సీత చూడామణిని చూసి కాకాసురుడి కథ విన్న రాముడికి హనుమంతుడు సీతను కలిశాడని నిస్సందేహంగా తెలుసు. సీతను కనుక్కోవడంలో హనుమంతుడు చేసిన కృషికి ఆయనే కాదు, మొత్తం రఘువంశం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయనతో అన్నాడు. రాముడు దయతో ఇలా అన్నాడు, "ఓ హనుమాన్, ప్రస్తుతం నీ అపారమైన సేవకు ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర విలువైనది ఏమీ లేదు. నువ్వు నాకు చేసినదంతా, నేను ఇవ్వగలిగేది నా ప్రేమపూర్వక ఆలింగనం. దయచేసి దానిని నా సర్వస్వంగా అంగీకరించండి." రాముడు హనుమంతుడిని తన హృదయానికి దగ్గరగా లాక్కొని ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో హనుమంతుడు అక్షరాలా కరిగిపోయాడు. అతను కళ్ళు మూసుకుని ఆ కౌగిలిలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాడు. ఈ కౌగిలి జ్ఞాపకం తన ఉపచేతనంలో ఎప్పటికీ ఉండాలని అతను కోరుకున్నాడు. వేల సంవత్సరాలుగా కఠినమైన తపస్సులు చేస్తున్న గొప్ప ఋషులు కోరుకునే ఈ కౌగిలిని పొందడం ఎంత అదృష్టమో అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. రాముడు తనకు ఇవ్వగల ఈ కౌగిలి కంటే విలువైనది మరొకటి లేదని హనుమంతుడు భావించాడు. ఆ కౌగిలింతతో హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముని సేవకు అంకితం చేయాలనే ప్రేరణను, సాధ్యమైన ప్రతి విధంగా ఆయనను సంతోషపెట్టాలనే కోరికను పొందాడు. శ్రీరాముడి నుండి మరొక కౌగిలింతను పొందడమే తన జీవిత ఆకాంక్ష అని అతను నిర్ణయించుకున్నాడు.
మరియు అది ఎలా జరుగుతుందో అతనికి ఖచ్చితంగా తెలుసు. భాష హృదయాలను అనుసంధానించడానికి మరియు మాటలను సంభాషించడానికి ఒక మాధ్యమం కాదు. అసాధ్యం సాధ్యమైనప్పుడు అసాధ్యం సాధించబడుతుంది. కేవలం 5 రోజుల్లో వాస్తుశిల్పులు నల మరియు నీల మార్గదర్శకత్వంలో కోతుల సైన్యం కలిసి సముద్రం మీదుగా లంకకు 100 యోజనాల పొడవు మరియు 10 యోజనాల వెడల్పు గల రాతి వంతెనను నిర్మించింది. యుద్ధానికి ఆసక్తిగా ఉన్న రావణుడి సైన్యం కోతుల సైన్యం తమ తీరాలకు చేరుకునే వరకు ఊపిరి బిగబట్టి వేచి ఉంది. మంచి పోరాటం కోసం వారి చేతులు దురదగొండిస్తున్నాయి. ఇది వారి చివరి అవకాశం అని వారికి తెలియదు. 2 శిబిరాల మధ్య పోరాటం అనేక పగలు మరియు రాత్రులు నిరవధిక గంటల పాటు కొనసాగింది. పగటిపూట కోతుల సైన్యం విజయం సాధించింది, కానీ రాత్రి రాక్షసులు భ్రమ కలిగించే వ్యూహాలను ఉపయోగించి రాత్రి ముసుగులో ఎక్కువ శక్తిని ప్రయోగించారు. యుద్ధంలో మలుపు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ ప్రవేశం. అతను తన దాడులన్నింటినీ అదృశ్యంగా ప్రారంభించాడు. అతను మెరుపు వేగంతో కదిలాడు, వివిధ దిశల నుండి ఆయుధాలను విసిరాడు. ఇంద్రజిత్ వ్యూహాలను ఏ కోతులు అర్థం చేసుకోలేకపోయాయి. అతనిపై దాడి చేయడమే కాదు, మొత్తం వ్యూహ ప్రణాళిక సోదరులైన రాముడు మరియు లక్ష్మణుడిపై ఆధారపడి ఉందని గ్రహించిన ఇంద్రజిత్ బ్రహ్మదేవుడు ఇచ్చిన క్షిపణిని వారిపై ప్రయోగించాడు. ఆ ఆయుధం లక్ష్మణుడిని విజయవంతంగా స్పృహ కోల్పోయింది. లక్ష్మణుడు పతనంతో మొత్తం వానర సైన్యం యొక్క ధైర్యం దెబ్బతింది. ప్రతి కోతి పోరాడాలనే సంకల్పాన్ని కోల్పోయింది మరియు వారందరూ తమ ఆయుధాలను విడిచిపెట్టి పడిపోయిన నాయకుడికి సహాయం చేయడానికి పరిగెత్తారు. ఇంతలో శత్రువు వానర సైన్యాన్ని వధించడం ప్రారంభించాడు. వానర శిబిరంలో భయం నెలకొంది. అప్పుడు జాంబవంతుడు అక్కడికి చేరుకున్నాడు. అతను వేరే చోట పోరాడుతున్నాడు మరియు అందువల్ల అక్కడికి చేరుకోవడానికి సమయం తీసుకున్నాడు. అతను అడిగిన మొదటి ప్రశ్న, హనుమంతుడు బతికే ఉన్నాడా? హనుమంతుడి సామర్థ్యాలపై జాంబవంతుడు నమ్మకంగా ఉన్నాడు. అతను బతికి ఉన్నంత వరకు ఆశ నిలిచి ఉంటుంది. హనుమంతుడు వానర నాయకుల గుంపు గుండా దూసుకుపోయి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ లక్ష్మణుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూశాడు. అతని బుగ్గల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి. వారికి ఇలాంటిది జరగవచ్చని అతను అంగీకరించలేకపోయాడు. కానీ జాంబవంతుడు పరధ్యానంలో ఉండటం చూసి వారికి ఇంకా అవకాశం ఉందని అతను గ్రహించాడు. అతను కార్యాచరణ ప్రణాళికను అడిగాడు. హిమాలయాలలో అందుబాటులో ఉన్న 4 మూలికలను తీసుకురావాలని జాంబవంతుడు హనుమంతుడికి సూచించాడు. ఆయన ప్రతి మూలిక పేర్లను మరియు దాని ఔషధ గుణాలను వివరించాడు. మొదటి దాని పేరు మృత సంజీవిని, ఇది చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించేది. రెండవ దాని పేరు శైల కరణి, ఇది ఎంబెడెడ్ ఆయుధాలను తీయడానికి మరియు గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగించబడింది. మూడవది సువర్ణ కరణి, ఇది శరీరం యొక్క రంగును దాని అసలు ఆకృతికి పునరుద్ధరించడానికి ఉపయోగించబడింది. చివరకు 4వది విరిగిన ఎముకలు మరియు తెగిపోయిన అవయవాలను అమర్చడానికి ఉపయోగించబడింది. హనుమంతుడు ఆ పేర్లను తన మనసులో దృఢంగా దాచుకుని హిమాలయాల వైపు బయలుదేరాడు. హనుమంతుడు లేని సమయంలో జాంబవంతుడు యుద్ధభూమిలో ఒక శుభ్రపరిచే పద్ధతిని తెలివిగా రూపొందించాడు. అక్కడ కోతులను అన్ని రాక్షసుల శరీరాలను సముద్రంలోకి విసిరి చనిపోయిన కోతుల శరీరాలను సేకరించమని అడిగారు. మూలికలను యుద్ధభూమికి తీసుకువచ్చిన వెంటనే అతీంద్రియమైన ఏదో జరుగుతుందని అనుభవజ్ఞుడైన జాంబవంతుడికి తెలుసు. రాక్షసులు తమ ప్రయత్నాల ప్రయోజనాన్ని పంచుకోవాలని అతను కోరుకోలేదు. అందువల్ల ప్రక్షాళన ప్రచారం తప్పనిసరి అయింది. పూర్తయిన తర్వాత వారు చేయాల్సిందల్లా మంత్ర మూలికలతో నిర్ణీత సమయంలో హనుమంతుడు తిరిగి వచ్చే వరకు వేచి ఉండి ప్రార్థించడమే. ఇంతలో హనుమంతుడు మార్గంలో అనేక సవాళ్లను అధిగమించి గంభీరమైన హిమాలయాలకు చేరుకున్నాడు. కానీ ఈ విశాలమైన పర్వతాలలో పెరుగుతున్న మూలికల సమృద్ధిలో మూలికలను గుర్తించడం పెద్ద సవాలు. వైద్య రంగంలో అనుభవం లేని అతనికి వాటిని ఎలా గుర్తించాలో లేదా ఒక మూలిక నుండి మరొక మూలికను ఎలా వేరు చేయాలో తెలియదు. అతనికి సమయం ఉంటే అతను ఖచ్చితంగా దానిని ఏదో ఒక విధంగా కనుగొని ఉండేవాడు. కానీ నేడు సమయం ఎప్పుడూ లేనంత వేగంగా కదులుతోంది. దాని వేగాన్ని సర్దుబాటు చేయగల అతని సామర్థ్యాన్ని దాదాపుగా ఎగతాళి చేస్తోంది. ఏ మూలికను కోయాలో నిర్ణయించుకోలేక హనుమంతుడు అసాధ్యమైన పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను మొత్తం పర్వతాన్ని తనతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మొత్తం పర్వతాన్ని పెకిలించిన హనుమంతుడు చాలా వేగంతో మరియు దృఢ సంకల్పంతో తిరిగి వచ్చాడు.
హనుమంతుడు యుద్ధభూమికి చేరుకున్న వెంటనే మరియు మూలికల వాసన లక్ష్మణుడి ముక్కు రంధ్రాలలోకి ప్రవేశించగానే అతను స్పృహ తిరిగి వచ్చాడు. చనిపోయిన కోతులు కూడా మూలికల శక్తితో తిరిగి వచ్చాయి. వానర సైన్యంలో వేడుక మరియు ఆనందం రాక్షస శిబిరంలో అసహ్యం మరియు చికాకును కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వారి చనిపోయిన వారందరినీ చాకచక్యంగా సముద్రంలోకి విసిరివేయబడి తిరిగి బ్రతికించలేకపోయాయి. లక్ష్మణుడిని చూసి రాముడు ఉపశమనం పొంది తన సోదరుడిని ఆలింగనం చేసుకున్నాడు. హనుమంతుడు పర్వతాన్ని దాని అసలు స్థానానికి తిరిగి ఇచ్చి భీకర యుద్ధం యొక్క చివరి దశలో చేరాడు. త్వరలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపగా హనుమంతుడు మిగిలిన రాక్షసులను నాశనం చేశాడు. రాముడు మరియు రావణుడి మధ్య చివరి ద్వంద్వ పోరాటాన్ని నిశితంగా గమనించారు. బాణాల ప్రవాహం అన్ని దిశలలో వెళుతుండగా వానర సైన్యం తమ ప్రభువు నైపుణ్యాన్ని చూసి పులకించిపోయింది. ఇద్దరూ శక్తివంతులైనప్పటికీ చివరికి రాముడు రావణుడి నాభిని గుచ్చుకుని అతని బలాన్ని పీల్చి అతన్ని నిర్జీవంగా మార్చాడు. తన 10 తలల నుండి రక్తం వాంతి చేసుకుంటూ రావణుడు మరణించాడు. కోతి సైన్యంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి మరియు వారు రామ లక్ష్మణుల చుట్టూ నృత్యం చేయడం ప్రారంభించారు. అంతా బాగానే ఉంది, అది బాగానే ముగుస్తుంది. మళ్లీ కలిసే సమయం ఆసన్నమైంది. అసంభవం అనేది సందేహించే మనస్సు నిర్దేశించిన పరిమితి. ప్రోత్సాహం దాని పరిధులను విస్తరిస్తుంది. చాప్టర్ 6 త్వరలో వస్తుంది.